బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అటువంటి కుంభీపాక నరకంలో పూర్వకాలంలో జడుడు అని పేరు కలిగిన వాడు ఒకడున్నాడు. వాడికి 15,000 సంవత్సరాలు కుంభీపాక శిక్ష వేశాట. ఎందుకు వేశారో తెలుసా? ఆవులకి మేత కోసమని ఒక ఆయన వచ్చి ఆయనకి ఒక 2 ఎకరాలు రాశాడు. ఈ 2 ఎకరాల పొలం నుంచి వచ్చే ఆదాయంతో ఆవుల్ని రక్షించు అన్నట్ట. వీడు పూర్వం గో సంరక్షణ పెట్టాడు. నేను చెబుతున్నది యథాతథ కథ. గోవుల కోసం 2 ఎకరాల పొలం ఎవడో దానం చేశాడు. ఆ 2 ఎకరాలతో వీడు 3 ఆవుల్ని రక్షిస్తానన్నట్ట. అందుకని ఎవడో నమ్మి వీడికి ఇచ్చాడు. వీడేం చేశాడు? గోవులతో పాటు సగం ఆదాయం తాను తినేశాడు. గోవులు విప్రుల యొక్క సొమ్ముని పొరపాటు కూడా తినకూడదు. అది దరిద్ర చిచి. అంత పాపం మరవట్లేదు. నాకు ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట ఆ సొమ్ము పేరు చెప్తే. అంటే తిన్నవాడు చూస్తే అంత బాధ కలుగుతుంది. అది మహాపాపంలో కల్లా పాపమాట. దేవతల సొమ్ము పాపమే అయినా దేవతల సొమ్ము కంటే గోవుల సొమ్ము ఇంకా తొందరగా పాపం ఇస్తుంది. ఈ జడుడు అన్నవాడు ఒకానొక జన్మలో గోవుల కోసం ఇచ్చిన సొమ్ము సొంతానికి వాడుకుని గోవులకి పెట్టకుండా మార్చాడు. అక్కడ తాగాడా? ఓసారి గోవులు మంచినీళ్ళు తాగుతుంటే ఛీ ఛీ అని వాటిని మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా అదిపి తీసుకుని కొట్టంలో కట్టేశాట. దాహానికి ఆ గోవులు గిజగిజలాడి బాధపడ్డాయి. అవి బక్క చిక్కిపోయాయి. ఆ పాపం వల్ల చంపడం కూడా కాదు, కేవలం గోవులకి సరిగ్గా తిండి పెట్టక మంచినీళ్ళు పెట్టక ఓ జన్మలో వీడు కొంత పాపం చేస్తే ఆ పాపం వల్ల జడుడు అని పేరు కలిగిన ఒక దుర్మార్గుడు కుంభీపాక నరకంలో పడ్డాడు. గోవులకి సంవత్సర కాలం సరిగ్గా తిండి పెట్టకపోవడం వల్ల, నీళ్లు పెట్టకపోవడం వల్ల 1 సంవత్సరం వాడు చేసిన పాపం. ఆ తర్వాత వాడికి పశ్చాత్తాపం కలిగింది, బుద్ధి వచ్చింది, కడుపు నిండా పెట్టాడు. కానీ మధ్యలో జరిగిపోయిన పాపం అంతా ఉందిగా. మరి 1 ఏడాది పాటు వాటిని ఏడిపించాడుగా. ఏడాది ఏడిపిస్తేనే 15,000 సంవత్సరాలు కుంభీపాకంలో శిక్ష పడింది వాడికి. అటువంటిది గోవులు చంపుకు తినేస్తున్నారు, వాటికి తిండి పెట్టకుండా ఏడిపించేస్తున్నారు. అలాంటి పాపాత్ములు ఏమైపోతారో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి జాలి కలుగుతుంది ఆ మూర్ఖుల్ని చూస్తే. ఆ గోమాతల్ని పశువు అని తిట్టి నోటికొచ్చినట్టు వాగుతున్నటువంటి వాళ్ళు ఏ గతులు పెడతారో తలుచుకుంటే శరీరం గగురుపాటుకు గురవుతుందన్నమాట. అందువల్ల మాట వరస కూడా గోవుని అన్ని పశువుల్లాగా పోల్చకండి. ఇప్పుడు గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడు. ఉత్తి రాతి ముక్క అనుకుంటావా నువ్వు? నీకు అలా రాతి ముక్కలా కనపడుతున్నా ఆయన నిన్ను రక్షించే శక్తి కలిగిన వాడా. మనకు కనపడకుండా రక్షిస్తాడు. ఆఖరికి ఇంట్లో గోడ మీద ఉన్న మన బొమ్మనే ఎవడన్నా తడితే మనకు కోపం వస్తుంది. మన ఫోటో ఇంట్లో ఉందండి, దాని మీద ఉమ్మితే మనకి ఎంత బాధ వస్తుంది. నిజానికి ఆ ఫోటో నువ్వా కాదే, అయినా నీ ఫోటో మీద ఉమ్మితే నీకు అంత బాధ ఎందుకు వచ్చింది? నీ ఫోటోని చెప్పులతో కొట్టి ఊరేగించి కాలిస్తే నీకు ఒళ్ళు మండుతుంది. అటువంటిది బ్రతికున్నటువంటి గోవుల్ని దేవతలు కాదంటావే, పశువులు అంటావే. ఓరి పశువా అని ఒకసారి ఈ మధ్యన ఒకడికి బుద్ధి చెప్పా. గోవులు ఉట్టి పశువులు అంటావేవరా? నువ్వు పశువురా? అవి 4 కాళ్ళ పశువుల రూపంలో ఉన్న దేవతలు, కానీ నువ్వు 2 కాళ్ళ రూపంలో ఉన్న పశువి, ద్విపాత్ పశువువి. నువ్వు నీచాతి నీచుడివి. ఇలాంటి చెప్పేవాళ్ళు నీచులు, వావి వరస ఎరగనే దౌర్భాగ్యులు అన్నమాట వాడు. సరే, ఈ వ్యక్తి మొత్తం మీద 15,000 సంవత్సరాలు ఈ గో పోషణ చేయకపోవటం వల్ల కుంభీపాకంలో యాతన అనుభవిస్తున్నాడు. ఒక రోజున ఆయన కుంభీపాక నరకంలో ఉండగా యమకింకరుడు ఒక మహాపురుషుడిని అక్కడికి తీసుకొచ్చాడు. ఆ మహాపురుషుడు అందంగా ఉన్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, దివ్య శరీరంతో ఉన్నాడు. ఆ పురుషుడిని యమకింకరుడు రండి అని వినయంగా తీసుకొస్తున్నట్టు యమలోకానికి. ఆ పురుషుడు అన్నాడు, ఈ నరకలోకాలన్నీ నాకెందుకు చూపిస్తున్నావు? అందులో ఈ కుంభీపాకం చూస్తే నాకు భయం వేస్తుంది. అవేం మూకుళ్ళు, ఆ కింద ఆ వేడి, ఆ మంట, దానిలోనేమో నూరి మరుగుతోంది, అందులో పాపాత్ములు కాల్ చేస్తున్నారంటే వాళ్ళంతా మహాపాపాలు చేశారయ్యా. ఆ పాపాలన్నీ నీకు చూపించమని, ఈ శిక్షలన్నీ నీకు చూపించమని యమధర్మరాజు గారు, ఇంద్రుడు నాకు ఆజ్ఞాపించారు, నన్ను ఆజ్ఞాపించారు. అందుకే వాళ్ళ ఆజ్ఞ బద్ధుణ్ణి మీకు నరకం చూపిస్తున్నానన్నాడు యమకింకరుడు. అప్పుడు ఆయన అన్నాడు, యమలోకం చూడడం కూడా పాపమే. యమలోకంలో పాపాత్ములు శిక్ష అనుభవిస్తుంటే చూడడం కూడా కొంత శిక్ష లాంటిది. అది మనం మలమూత్రాలు గుంటలోనే పడక్కర్లా, కాసేపు ఆ మలమూత్రాలు గుంట దగ్గర కూర్చోబెట్టినా ఆ దుర్వాసన పడాలి కదండి, అది చూడాలిగా. అది దరిద్రమేగా. అంటే నేను కూడా ఏదో పాపం చేసి ఉండబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. కానీ నేను ఎరిగి
ఇంతవరకు మాట వరసకు కూడా ఏ పాపము చేయలేదు. విపశ్చిదాహ్వితుడనై, నేను జనకుడనే పేరు కలిగిన మహారాజుని, జనక మహారాజుని. నాకు విపశ్చిత్ అని పేరు. జనక మహారాజులు అంటే అందరూ ఒకళ్ళు కష్టమా? ఆ వంశంలో ఎవడు పుట్టినా జనకుడని అంటారు. ఆ విదేహ రాజ్యాన్ని ఎవరు పరిపాలించినా వాడిని విదేహుడని అంటారు. ఈ విదేహ మహారాజు గారి పేరు విపశ్చిత్. నేను పండితుణ్ణి, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, జాగ్రత్తగా ఉన్నాను, అసత్యం ఎప్పుడూ ఆడలేదు. అయినా నాకేం కర్మకాలి, నేను ఈ నరకం చూడడానికి రావాల్సి వచ్చింది అన్నాడు. అనగానే నీకు చెప్పే అధికారం నాకు లేదు, నీకు ప్రస్తుతం ఈ కుంభీపాక నరకం చూపిస్తున్నాను, నీకు కావాలంటే యముణ్ణో ఇంద్రుణ్ణో అడుగు అన్నాడు యమకింకరుడు. వెంటనే యమధర్మరాజా సమవర్తి, తక్షణం ఇక్కడికి రా అన్నాడు. యముడు వచ్చాడు. యమధర్మరాజుకి వినయంగా నమస్కరించి, నేను అనేక ధర్మములు చేశాను, అయినా నేను ఎందువల్ల నరకానికి రావాల్సి వచ్చింది అన్నాడు. ఇదే కథ కొంచెం మార్పులో మార్కండేయ పురాణంలో ఉంటుంది. అది మార్కండేయ పురాణ కథ, అది వేరే విందురు కానీ ఇది వేరే కథ. అప్పుడు ఏమన్నాడు తెలుసు ఆయన, నీ జీవితం అంతా పుణ్యమే చేసావు, అందులో సందేహం లేదు. తారల లెక్క కాగ శకతాతతి లెక్క, వారి ముగ్ధ అరల లెక్క అంటాడు ఏకంగా. ఆకాశంలో నక్షత్రములు లెక్కెట్టచ్చు, నువ్వు చేసిన దాన ధర్మములు లెక్కెట్టలేము. శకతాతతి లెక్క అంటే ఇసుక రేణువులు భూమి మీద ఎన్నున్నాయో లెక్కెట్టచ్చు. నీవు చేసిన దాన ధర్మాలు, నీవు చేసిన పుణ్య కార్యక్రమాలు లెక్క పెట్టలేము. అన్ని పుణ్యములు చేసావు. ఆకాశం నుంచి దబ్బ దబ్బ శబ్దంతో వర్షాకాలంలో వర్షపు చిరుకులు పడుతూ ఉంటే వాటిని ఎవడన్నా లెక్క పెట్టగలడా? అవైనా లెక్క పెట్టచ్చు, కానీ నువ్వు చేసిన పుణ్యములు లెక్క పెట్టలేము. అన్ని పుణ్యములు చేసావు. అయినా నువ్వెందుకు నరకానికి వచ్చావో తెలుసా? మీ గురువు గారు వశిష్ఠుడు, ఒకసారి వశిష్ఠుడు నీకు ఒక పని చెప్తే ఆయన మాట కాదన్నావు. ఒక్కసారి గురుధిక్కారం చేసావు. ఆ గురుధిక్కార దోషం వల్ల ఈ నరకం చూడడానికి వచ్చావు అన్నాడు. ఒక్కసారి గురువుగారు చెప్పిన పని చేయకపోతేనే గురువుగారి దగ్గర మంత్రం పొంది ఆయనను గురువు అని పిలిచావా లేదా? కానీ ఏ కారణం చేతనో నీ స్వార్థం కోసం గురువు పరీక్షలో నెగ్గలేక ఆయన చెప్పిన పని చేయకపోతే, ఒక్కసారి చేయకపోతేనే అంతటి పుణ్యాత్ముడు జనక మహారాజు కొంతసేపు నరకంలో గడిపాడు. ఇంక ఇక్కడ భూలోకంలో వాళ్ళు ఏమైపోతారండి? అసలు గురువుగారి మాట మనం ఎప్పుడు వింటున్నాం కనుక, అసలు గురువుల్ని ఎప్పుడు బయటికి వెళ్ళి ఏమంటున్నామో మనకేం తెలుసు కనుక. అందుకే నేను ధర్మం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ పుణ్యం చేయకపోయినా పర్వాలా, ఒక్కసారి గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరిస్తే చాలు, అది సకల పుణ్యాలని నాశనం చేస్తుంది. ఆయన ఆజ్ఞ పరిపాలన చేస్తే చాలు, అదే అన్ని పుణ్యాలు ఇస్తుంది. అందుకే గురుధిక్కార దోషమునకు ప్రాయశ్చిత్తం మళ్ళీ గురువు గారి పాదాల మీద పడ్డమే. అందుకే ఆయన బతికుండగానే ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఆయన పోయాక ప్రాయశ్చిత్తం చేయించేవాడు కూడా ఉండట. నువ్వు కేవలం ఒక్కసారి వశిష్ఠుడిని కులగురువుని ధిక్కరించావు, ఆ పాపమునకు నరకం చూడవలసి వచ్చిందనగానే ఆయన ఆశ్చర్యపోయి, అదే అండి, అయితే నేను మనసా వాచా కర్మణ మళ్ళీ మా గురువు గారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తున్నాను. ఒక్కసారి, అది కూడా ఒకసారి చెబితే ఆ క్షణంలో వినకపోయినా మళ్ళీ మర్నాడు పని చేశాడు. కానీ చెప్పిన వెంటనే చేయకపోవడం వల్ల ఈ దోషం కలిగింది. అందుకే మళ్ళీ మనస్ఫూర్తిగా వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అని గురువు గారిని ధ్యానం చేసుకున్నాడు. చేసుకోగానే అసలు నీకు పాపమే లేదు, మీ గురువుగారే చెప్పేశారు, నువ్వు ఒక్క క్షణకాలం గురుధిక్కారం చేసిన దోషం కేవలం నరక కొండములను చూడడం వల్ల తొలగుతుంది, నీకు సంపూర్ణంగా గురుకటాక్షం ఉంది అని బ్రతికున్న రోజుల్లో మీ గురువు చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ గురువు ధ్యానం చేసావు కనుక నీ దోషం పోయింది, ఇక స్వర్గానికి వెళ్ళిపోదువు కానీ అన్నట్టు ఆయన. అనగానే ఇంద్రుడు స్వర్గలోకం నుంచి విమానం తెచ్చాడు అక్కడికి. ఆ విమానమునకు ప్రదక్షిణ చేసి అందులో ఎక్కబోతూ ఉండగా ఈ నరకంలో ఉన్న, ఇందాక చెప్పానే 15,000 సంవత్సరాలు అనుభవించాలని వాడితో పాటు పక్కనున్న వాళ్ళు అందరూను పెద్ద గొంతెత్తి, ఓ మహాత్మా, ఓ విపశ్చిత్ అని పేరు కలిగిన జనక మహారాజా, దయతో నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళకు అన్నారు. వెంటనే ఆయన విమానం ఎక్కేవాడల్లా ఆగిపోయి, ఎవరు మీరు అనగానే, మేమంతా పాపాత్ములం, ఈ కుంభీపాకంలో ఏళ్ల తరబడి పకోడీలు అప్పడల్లా వేగిపోతున్నాం, మా అందరికీ ఇంకా చాలా శిక్ష ఉన్నది, అదేం యోగమో తెలియదు కానీ నువ్వు ఇక్కడికి అడుగు పెట్టగానే నీ పాదస్పర్శతో
ఈ ప్రాంతం చల్లబడిపోయింది. అంటే ఒక పుణ్యాత్ముడు అక్కడికి అడుగు పెట్టాడు. ఎవరు? విపశ్చిత్తు. ఆయన అడుగు పెట్టగానే అప్పటిదాకా వేడిగా ఉన్న పొయ్యి చల్లారిపోయింది. కొత్త కొత్త ఉడుకుతున్న నూనె కాస్త చల్లబడిపోయింది. అస్సలు మాట వరసకు కూడా చల్లదనం లేక వేడి గాలులతో అలవటించిపోతున్న నరకకొండంలో ఏసీలాగా చల్లగాలి రావడం మొదలెట్టిదిట. వీళ్ళ బాధ తగ్గిపోయింది. అందుకని వాళ్ళు ఏమన్నారు, నీవు పాదం ఇక్కడ పెట్టగానే నీ పాదస్పర్శ వల్ల ఈ ప్రాంతం అంతా హాయిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. నువ్వు ఇంకా కాసేపు ఉన్నావంటే నాకు ఇంకా సుఖం కలుగుతుంది. నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు వెళ్ళగానే మళ్ళీ నరకకొండం యథాప్రకారంగా వేడెక్కిపోతుంది, నూనె ఒరుగుతుంది, పొయ్యి కింద మంట ప్రజ్వరిల్లుతుంది, మేము పుణుకుల్లా వేగిపోతాం, మళ్ళీ వణుకొస్తోంది బాబు, మమ్మల్ని రక్షించడానికి నువ్వు కాసేపు ఉండవయ్యా అని జాలిగా గొంతెత్తి ఏడ్చి అర్థించారట వీళ్ళు. అప్పుడు ఆయన జాలి పడిపోయి, అయ్యయ్యో ఈ పాపాత్ములని పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారా, ఈ దీనులు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారా అని జాలిపడి, ఇంద్ర వీళ్ళందరికీ స్వర్గం ఇవ్వకూడదా అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, వాడు పాపాత్ములు, వాళ్ళకి శిక్ష తప్పదు అన్నాడు ఇంద్రుడు. పోనీ నేను వాడి కోసం ఇక్కడ ఉండిపోతానన్నాడు ఆయన. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నాడు ఇంద్రుడు. అలా ఎలా కుదురుతుంది, ఎవరి పేరు మీద బుక్ చేసిన రూమ్లో వాళ్ళే ఉండాలి. పద్మాకర్ గారి పేరు మీద రూమ్ బుక్ చేశారు అనుకోండి, ఆయన ఉంటానంటే కుదరదు. చట్టాలు అక్కడ చట్టాలు ఒప్పుకోవు, ఎవరి రూమ్లో వాళ్ళు ఉండాల్సిందే. ఏదో భూలోకంలో కాబట్టి మనం ఒకళ్ళ బెర్తలో ఒకళ్ళు మార్చుకుంటున్నాం. నా బెర్తను మీరు, మీ బెర్తను నేను. ఇది ఎర్త్ కాబట్టి బెర్త్ మార్చుకోవచ్చు, అక్కడ కుదరదు, అక్కడ కన్ఫర్మ్డ్ బెర్తే అంతే. కాబట్టి కుదరదు అన్నాడు ఆయన. వీళ్ళకి శిక్ష తగ్గించట. పోనీ ఈయన ఉంటే వాళ్ళకి సుఖం కదా అంటే ఈయన ఉండడానికి వీల్లేదట. అప్పుడు ఆయన అన్నాడు, భలే చిక్కొచ్చింది, వీళ్ళేమో ఏడుస్తున్నారు, వీళ్ళని చూస్తే జాలి, నేను ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి శిక్ష తగ్గడానికి వీల్లేదు అంటున్నావు అని వెంటనే ఆయనకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఓ బ్రహ్మదేవ, ఓ ఇంద్ర, యమధర్మరాజ, మీ ముగ్గురిని ఓ ప్రశ్న వేస్తున్నాను. నేను నిజంగా పుణ్యాత్ముడినేనా అన్నాడు. అదేమిటే నీ పుణ్యం అంతా ఇంత ఏమిటి, ఇందాకే చెప్పాం కదా, నక్షత్రాలనైనా లెక్కెట్టచ్చు, నీ పుణ్యం లెక్కట్లేమన్నాం కదా అనగానే, ఓహో అయితే నా పుణ్యం అంతా వీళ్ళకి ధారపోసేస్తున్నాను, ఈ నరకం నాకు ఇచ్చి వీళ్ళందరినీ పుణ్యలోకాలకి పంపించేయండి, నా పుణ్యం అంతా ధారపోసేస్తున్నాను అని చేతులకి వెంటనే ఏం చేశాడు, తన శిరస్సు మీద ఉన్నటువంటి కొన్ని తల వెంట్రుకల్ని పీకి దానం చేయడానికి నీళ్లు కింద వదలాలి. గుర్తుపెట్టుకోండి, దానం చేయాలంటే చేతులకు కాసి నీళ్లు తీసుకుని గోదానం తుభ్యమహం సంప్రదదే, భూదానం తుభ్యమహం సంప్రదదే అని నీళ్లు చేతిలోకి వస్తేనే దానం అవుతుంది. డబ్బుకు అక్కర్లేదు, వాడి డబ్బుకు కూడా నీళ్లు పోయికాడు సుమా, అప్పుడు డబ్బుకు డబ్బు వస్తుంది. 2000 నోటు అట్టుకొచ్చి నీకు 2000 నోటు దానం అహం కరిష్యే అని దాని నిండా నీళ్లు వస్తే ఆ తర్వాత చల్లదు. మళ్ళీ చెప్తే కొంతమంది అలాంటి అమాయకులు ఉంటారు, వాళ్ళు అలాగే చేసిన వాళ్ళు ఉన్నారు. 100 నోటు 50 నోటు పట్టుకొచ్చి దాని నిండా నీళ్లు వచ్చింది. నీళ్లు కాదు, నూనె పోసింది ఒక ఆవిడ. ఇంకా నోటు ఎందుకు తెలుస్తుంది? కేవలం గోదాన భూదాన సువర్ణదానాదులకి జలం కూడా చేతిలో పోసుకుని వదలాలి. For more videos like this, subscribe Big TV channel.